మార్పుల గ్రామాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు పంపి మా దగ్గర ఈరోజు కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు ఇటువంటి పెద్దలందరికీ మీ తరఫున మన తరఫున అందరూ కూడా స్వాగతం చెప్తూ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాదాపు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ మీరు మాత్రమే ఈ 7 మంది ఇక్కడ సెలక్షన్లో ఉన్నారంటే యువతలకు చేసుకోవచ్చు కదా. ఎందుకంటే మీకున్న ఇంట్రెస్ట్ అది ఈ గేమ్ పట్ల. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు మనకు అన్ని టీంలతో పాటు మా టీంలో పార్టిసిపేట్ కావడానికి సెలక్షన్ జరుగుతుంది. నిజామాబాద్ టీం ఎప్పుడు పోయినా కూడా గత 8 సంవత్సరాల నుంచి దాదాపుగా అది జూనియర్స్, సబ్ జూనియర్స్, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఖచ్చితంగా ఒక ప్లేస్ తీసుకురావడం అనేది ఆనవాయితీ వస్తున్నాం. కానీ ఫస్ట్ ప్లేస్ రావడం లేదు, అదొక వెల్తీ ఎప్పుడో ఒకసారి వచ్చింది. కానీ ఖచ్చితంగా ఈసారి రావాలి మనం సీఎం కప్. అయితే ఇవన్నీ మేము ఎన్ని చెప్పినా కూడా మీలో ఉన్న పట్టుదల, గేమ్ పట్ల మీకున్న శ్రద్ధ, సెలక్షన్ కావాలి కంపల్సరీ. అక్కడ నేను మంచి టీం 100% మనం గేమ్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారంతా కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న అఫీషియల్స్ కానీ, ఉన్న మన చైర్మన్ మేడం కానీ, వైస్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా వాళ్ళ వంటి సహకారం ఇవ్వడానికి ఎప్పుడు కూడా ముందుగా ఉంటాం. ఎందుకంటే మేము ఆడలేము కాబట్టి మీరు ఆడతారు, మేము మీ ఆటలో మేము చూసుకుంటాం ఎక్కడైనా. ఎందుకంటే మీ దగ్గర ప్లేస్ వచ్చిందనుకో, ఎవరికి వచ్చినట్టు అది వాళ్ళకి నిజామాబాద్కి వచ్చినట్టు కదా. అప్పుడు మేడం కూడా మనం గట్టిగా అడగవచ్చు, మేడం మాకు ఈ సౌకర్యాలు లేవు కదా, ఇక్కడ మాకు ఈ ఫెసిలిటీస్ కావాలని అడగవచ్చు. రేపు పొద్దున రాబోయే రోజులలో ఒకటి వాళ్ళ స్థాయి దగ్గర చేశాను, కానీ అది నాట్ ఓన్లీ హాకీ, ఇక్కడ ఏ గేమ్స్ దగ్గర కూడా సరిపోయిన సౌకర్యాలు లేవు. ఖచ్చితంగా దృష్టిలో ఖచ్చితంగా మీరందరూ కూడా మీడియాలో ఏమన్నా అవకాశం ఉంటే, ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయాలి మేడం. ఖచ్చితంగా ఇది అమ్మని రిక్వెస్ట్ మాత్రం మనం అందరం కూడా పిల్లలలో ఖచ్చితంగా చూసుకుంటున్నాం కాబట్టి మనము మేడం గారిని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తూ, మరి దీనికి ప్రతిఫలంగా మీరు ప్లేస్ తీసుకొస్తే ఇంకా మనం గట్టిగా వాయిస్తాం ఖచ్చితంగా.